ఫ్రెండ్స్, సో మనము ఇంతకుముందు ఈ ఎలక్షనీరింగ్ గురించి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ గురించి మనం వీడియో చేసాం. ఈ వీడియోలో మనము అస్సాం అండ్ పాండిచ్చేరి ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో 2021లో అస్సాం టోటల్ సీట్లు 126. ఇందులో బీజేపీకి 60 వచ్చాయి, కాంగ్రెస్కు 29 వచ్చాయి. సో బీజేపీ పర్సంటేజ్ వచ్చి 33.21, కాంగ్రెస్ పర్సంటేజ్ వచ్చి 29.367, కానీ టోటల్ పోలింగ్ వచ్చి 82.42. సో ఇక్కడ టోటల్ పోలింగ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది, కానీ వీళ్ళకు వచ్చిన ఓట్లు మనకు బీజేపీకి కూడా వాళ్ళకు వచ్చిన ఓట్లు 33%. సో పాస్ మార్క్ లేదు, ఇది మీరు గమనించగలరు. ఇక పాండిచ్చేరికి వద్దాం. పాండిచ్చేరిలో రంగస్వామి గారు అని ఆయన ఉన్నాడు ఇప్పుడు సీఎంగా. 2021లో అక్కడ ఉన్న 30 సీట్లలో ఏఐఎన్ఆర్సి వాళ్ళకు 10, డిఎంకేకు 8, డిఎంకేకు 6. సో ఈ 16 బొటాబొట్టిగా వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు. సో ఏఐఎన్ఆర్సికి వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 25.85, 25% వచ్చింది. ఈ డిఎంకేకి వచ్చింది 18.51. అక్కడ టోటల్ పోలైన ఓట్స్ 83.38. ఏంటిది? ఇదంతా ఒక ఎలక్షనీరింగు, దీనికి మనం గర్వపడదామా? మనకు ప్రపంచ దేశాలకు చెప్తాము భారతదేశం అత్యంత గొప్ప పెద్దదైన ప్రజాస్వామిక దేశం. ఇదే 25% సీట్లతో 25% ఓటింగ్తో మనకు పాలకులు వస్తున్నారు. దయచేసి దీన్ని ఎలక్షన్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం దీంట్లో మినిమం పర్సంటేజ్ పెట్టాలా. దానికి తక్కువ వస్తే మనకు రీఎలక్షన్ అవసరమైతే కండక్ట్ చేసినా నష్టం లేదు. బట్ మనకు 25-15% వాళ్ళతో ఈ ప్రజలను వాళ్ళ చేతికి అధికారం ఇచ్చి ప్రజల మీద వాళ్ళ చట్టాలను అమలు చేసి బాధించకండి. థ్యాంక్ యూ.